మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కొడాలి నాని. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు. 100 మంది చంద్రబాబులు దిగొచ్చినా, 100 మంది బాలకృష్ణలు దిగొచ్చినా, గుడివాడలో నన్ను ఓడించలేరు. గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థులు మారుతున్నారు గానీ, 4 దఫాలుగా నేనే గెలుస్తాను. మళ్ళీ నేనే గెలుస్తాను భారీ మెజార్టీతో అని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూసారు దాన్ని? ఒరే బాబు నాని నీకెందుకురా బాబు నోటికి పట్టని మాటలు మాట్లాడతావు? ఆ! నీకు ఈ మాటకి ఇప్పుడు మాట్లాడిన మాటకి ఒక కాన్సెప్ట్ ఉండదు. నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. ఎందుకంటే నువ్వు చీప్ లిక్కర్ తాగుతావు గదా! మరి ఇప్పుడు 24 సంవత్సరాలు ఏమవుతుంది ఎన్టీ రామారావు గతించి. అప్పటి నుంచి చేయనోడు ఇయ్యాలే వచ్చిందా నీకు ఎన్టీ రామారావు వర్ధన చేయాలని? ఇవాళ నువ్వు పోటీగా వచ్చావేంది? వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన అల్లుడు కాబట్టి ఆయన్ని ఎన్నుకున్నారు ప్రజలు. అంతేగాని నిన్ను చూసి నన్ను చూసి ఎన్నుకోలేదుగా. నువ్వెందుకు మాట్లాడతారా పరమ దరిద్రుడా? నువ్వు ఇకనైనా మానుకోరా ఆ జనాన్ని చూసి. రేపు నేనే వస్తున్నా నీ మీద పోటీకి, మరి కాసుకో. కాంగ్రెస్ వాదిగా నేనే వస్తున్నా గుడివాడ పోటీకి. నా పేరు పరిశీలనలో ఉంది ఇప్పుడు. ఏంది రేపు షర్మిల గారు రాగానే సీట్ ఇస్తే ఖచ్చితంగా నేను గుడివాడలో పోటీ చేస్తా. నీ దమ్మేందో చూపించమారు అప్పుడు. నీకెందుకురా బాబు నువ్వు చీపు లెక్క దాగి మాట్లాడే మాటలు ప్రజల్లో ఎలితైపోతున్నావురా నువ్వు. నీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోవాలి, నీకు చాలా తతంగాలు ఉన్నాయి. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల తప్పుదావ బట్టి మాకు నువ్వు అర్థం చేసేవాడు చేసుకొని ఇంటి దగ్గర నువ్వు ఎన్టీఆర్ స్టేడియం పాట నువ్వు అర్హుడు కాదు. ఎందుకంటే నువ్వు వైసీపీ పార్టీలో ఉండవు. తెలుగుదేశం వాళ్ళు పోతారు ఎన్టీ రామారావుకి వర్ధన తెలుపుతారో లేకపోతే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారో వాళ్ళ అర్హులు. నువ్వెవరు ఆ మాట మాట్లాడడానికి? తప్పుదావ పట్టించే మాటలు తప్పితే నువ్వు ఎన్టీ రామారావు ఏమన్నా తెలిసావు? నువ్వు చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారం మాట్లాడావు, లోకేష్ని ఇష్టానుసారం మాట్లాడావు, బాలకృష్ణని ఇష్టానుసారం మాట్లాడావు. వాళ్ళు లేదు నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండవా? వాళ్ళ వల్లగా నువ్వు చేసింది. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కొనాలని నీ భాష, నీ వాక్చాతుర్యం. నువ్వు ఒకవేళ నిన్న వాళ్ళ మీదకి ఏదో పోగానే నీ ఓట్లు పెరుగుతాయి అనుకున్నావు. ఎక్కడ ఏం లేదు. అతి తొందరలో ఇక 76 రోజులు 77 రోజుల్లో సాప మడతేసుకొని ఎవరింటికి వాళ్ళు పోవాలి. గుర్తుపెట్టుకో, మీ జగన్మోహన్ రెడ్డి కాదు, నువ్వు కాదు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఓడిపోతారు. మేము ఓడిపోవాలా? మేము 2 సార్లు డిపాజిట్ లేకుండా పోవాలా మా కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నావు నువ్వు? చచ్చిపోయిందా కాంగ్రెస్ పార్టీ? వరే బద్మాష్ మాటలు మాట్లాడబాకు నువ్వు. సముద్రం ఎండిపోతేనే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, గుర్తుపెట్టుకో. అందుకని సముద్రం ఎండటం ఉండదు, కాంగ్రెస్ పార్టీ పోవటం ఉండదు. కింద పడ్డది మళ్ళీ పైకి లేచిద్ది. 83లో కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని. 89లో 182 సీట్లతో గెలవలేదా? మళ్ళీ 2004లో 189 సీట్లతో గెలవలేదా? కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు. మరి వాళ్ళ కర్ణాటకలో గెలవలేదా కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో గెలవలేదా కాంగ్రెస్ పార్టీ? రేపు ఆంధ్రాలో గెలవదని నీకు నమ్మకమా? రాసిస్తావు నువ్వేమన్నా నీ పార్టీ గెలిచిద్దని? ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు గెలుస్తారు. గెలిచినంత మాత్రాన్ని ఇష్టానుసారం బూతులు తిడతాం, అసభ్యంగా మాట్లాడతాం ప్రజల్ని, నాయకుల్ని. ఇది వాళ్ళ ఇంటి సొమ్ము తిని వాళ్ళ రొమ్ము కుదుతున్నావు నువ్వు. అసలు వాళ్ళతోటే నువ్వు లేకపోతే నీకు అసలు ఉగ్గుబాలు ఇచ్చేవాడు ఉన్నారా నీకు ఎవడన్నా? ఎన్టీఆర్ కుటుంబం తప్పితే బొడ్డ చెప్తున్నావు వాళ్ళ కుటుంబాన్ని. బొడ్డ ఎన్టీఆర్ ఒక పార్టీ అను, బాలకృష్ణ ఒక పార్టీ చేస్తున్నావు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా తీసేమన్నాడు బాలకృష్ణ, దాన్ని కూడా హైలైట్ చేస్తాను. వాళ్ళు బాబాయ్ కొడుకులో నీకెందుకు ఎదవా? నువ్వు బయటోడివి. నీకెందుకురా? వాళ్ళు కింద పడతారు, మీద పడతారు, రేపు మళ్ళీ ఒకటి అవుతారు. రేపు బాలకృష్ణ పోతే ఎన్టీ రామారావు నీళ్ళు పోసుకోడా? ఎన్టీ రామారావు పోతే బాలకృష్ణ నీళ్ళు పోసుకోడా? తారకరత్న చచ్చిపోతే అందరూ బాగాలేదా? నువ్వు ఒక్కడే పోయావా? వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. దాంట్లో మనం తలదొరచకూడదు. అది రేపు ఎటు తిరిగి ఎటొచ్చి తెలుసా? నువ్వే చివరికి బయట అవుతారా బాబు, తెలుసుకోరా. దద్దమ్మ మాటలు మాట్లాడతావు. ఎన్టీఆర్కి దండేసేవాడి నువ్వు. ఆడ మమ్ముంటే వేసుకో, వాళ్ళ మీద పాట ఎందుకు నువ్వు అది పెద్ద గొప్ప అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళ ఇంటి మీద పోతావు నువ్వు. మరి పోయినట్టే వాళ్ళ ఇంటి మీదకు నువ్వు చెప్పాలంటే ఒక్క మాటలో. వాళ్ళు ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించింది. ఆయనకి పెట్టుకోవడానికి వెళ్తారు, వాళ్ళు దండేస్తారు, వర్ధన తెలుపుతారు, లేకపోతే పుట్టినరోజులు చేసుకుంటారు. పనికి మాలినోడ జగన్ మాటలని నీ ఇష్టానుసారం చేస్తావు నువ్వు. చీపు లెక్కర్ తాగి ఏవయ్యా నిన్న మరి ఉండలేదే, వాళ్ళు ఆపలేదే నువ్వు. పోలీసులు పెట్టావు, గరిడీలు వేసావు, మరి అన్ని అడ్డాలు పెట్టించావు, మరి వాళ్ళు ఆపలేకపోయావే. నువ్వెందుకు తోకముడుచుకొని ఇంటోవయ్యా? ప్రజాస్పందనకి నువ్వు కాదు, నేను కాదు, లాల్ బహదూర్ శాస్త్రి అయినా సరే వెనక్కి తిరిగి పోవాల్సిందే. గతంలో బాగాలేదా? ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా? ఏం మాట్లాడుతున్నారు బాబు నువ్వేమన్నా? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాడు లేదా మన్మోహన్ సింగ్ లాంటి వాడు నువ్వు దేని మరికొస్తావు నువ్వు? ఆ బ్రాందీ షాప్లో బ్రాందీ దాటానికి మరికొస్తావు. అంత చెప్తే నువ్వు దేనికన్నా మరికొస్తావా? నువ్వు మంత్రి పదవి చేసావు, దాని మీద ఎప్పుడైనా ఒక చర్చ పెట్టి చర్చ జరిపావు నువ్వు? ఇది లాభాలు ఎంత నష్టాలు ఎంత అని చెప్పగలిగావు నువ్వు? అయ్యే మాట్లాడలేని దద్దమో నువ్వు. ఈ మాటలన్నీ నీకెందుకు? ఎన్టీఆర్ స్టేడియం అంటారా దాన్ని, లేకపోతే కొడాలని స్టేడియం అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్టేడియం అంటారా? ఇదే విజయవాడ కార్పొరేషన్కి 10ల సంఖ్యలో కోట్లలో లాభాలు వచ్చాయి. అక్కడ దానికి కార్పొరేషన్ లాభాలు వచ్చాయి. ఆ పీడబ్ల్యూ గ్రౌండ్ ఉంటే
ఆ గ్రౌండ్ను సర్వనాశనం చేసి మీకే అర్హత ఉందని మీరు అంబేద్కర్ బొమ్మని అన్ని అన్ని 125 అడుగులు ఎత్తుపెట్టి మీరు కట్టారు. ఏది విజయవాడ ఖాళీ స్థలం ఏమన్నా చూపిండి ఇవాళ మీరు. విజయవాడ ఏదన్నా జరపాలనుకుంటే కార్పొరేషన్ తరపున ఖాళీ స్థలం ఎక్కడ ఉంది? అన్ని తాకట్లు పెట్టారు. కళాక్షేత్రం కూడా తాకట్టు పెట్టారంట, నాకు రాత్రి తెలిసింది. ఇంకా విజయవాడలో ఎక్కడున్నాయి కార్పొరేషన్ తరపున ఆస్తులు ఏడున్నాయి? మొత్తం పెట్టేశారుగా. రేపు కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా చేయాలి, చేయాల్సినప్పుడు స్థలం ఏది? ఆలోచన ఉందా మీకు? ముందు ఆలోచన ఏమైనా ఉందా? అంటే వెనకటోళ్ళు వాళ్ళు తెలియక అక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్ వదిలి పెట్టారా? ఎరా పరమ దరిద్రుడా, దరిద్ర మాటలు మాట్లాడదు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు. ఆయన అనమంటావు, నువ్వు అంటావు, నీ ఇష్టానుసారం ప్రజల మీద పడతావు. టిట్కో ఇళ్ళుకి స్థలాలు ఇవ్వలేదా? చంద్రబాబు ఇవ్వలేదా? టిట్కో ఇల్లు కట్టించింది ఎవరు? నువ్వా? నీ బాబా? ఎవరు కట్టించారా టిట్కో ఇల్లు? మేము కట్టించాం, నేను చేశాను అని అంటున్నావు. నువ్వు అసలు మొన్నటిదాకా ఏడున్నావు? నువ్వు తెలుగుదేశంలోనే ఉండవుగా. ఎందుకురా పరమ దరిద్ర మాటలు మాట్లాడబాకురా కొడాలి నానిగా. నువ్వు ఆ పేరు నాని మాటలిని, నువ్వు జగన్మోహన్ రెడ్డి మాటలిని, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలిని నీకేమైనా ఇస్తారనుకున్నావా? ఏంది నీకేమైనా ఇస్తారనుకున్నావా? నీకు ఆ సీటు ఇస్తారు, దాంట్లో నువ్వు ఓడిపోతావు, నువ్వు ఇంటికి పోతావు. నువ్వు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతూ నేర్చుకోరా బాబు. ఎందుకు తెస్తా కులాల కుంపట్లు పెడుతున్నావు నువ్వు? మాకు బాధ అవుతుంది నిన్ను చూస్తుంటే, రేపు ఏమవుతావోనని. అది కూడా తెలుసుకో నువ్వు. రేపు తెలుగుదేశం వస్తే ఏమవుతావని మాకు బాధ అవుతుంది మాలాంటి వాళ్ళకి. ఎందుకు మాట్లాడుతున్నాడు ఒళ్ళు దగ్గర లేకుండా, ఈ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నిన్ను వాళ్ళు పండగ చేసుకుంటే నీకెందుకు? నేను రాజశేఖర రెడ్డి వర్ధన చేసుకోపోయా, సృష్టించపోయా అప్పటికప్పుడే. సృష్టించడం మీకు ఉందగా. శేఖర జీవోలు దాటం ఇవన్నీ మీకు తెలుసుగా, మీకు అలవాటేగా దొంగ జీవోలన్నీ. అట్నే చేయిపోయా. రాజశేఖర రెడ్డి గారు కూడా నిన్నే చచ్చిపోయాడని నేను కూడా వచ్చేవాడిని. అప్పుడు ఆ వర్ధంతి పెడితే నేను కూడా వచ్చేవాడిని గుడివాడ. పరమ దరిద్రుడా, నీకు 2 బిడ్డలు ఉండాలరా బాబు. వాళ్ళని అప్పగింతలు చేయాలి. అప్పుడు దాకా ఉండరు నువ్వు. అప్పుడు దాకా నుండు. ఆ బిడ్డలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయి, నీ సంసారం చూసుకో ముంగలా. నువ్వు గుడివాడిని ఏం బాగు చేస్తా? కాలకట్లేమని తిరిగేవాడు ఎదవలాగా మాట్లాడుతున్నావు నువ్వు. వాళ్ళే శుభ్రంగా మాట్లాడతారు, వాళ్ళ భాష వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు అంతకంటే నీచాతి నీచంగా చండాలంగా మాట్లాడుతున్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇంకోసారి అనబాకు. నువ్వు చచ్చిపోయిందని అన్నావా? నువ్వు నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీని అంటే సహించం మేము. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండవు, తిన్నావు, వాళ్ళని అంటున్నావు కాబట్టి వాళ్ళు సహిస్తారు. మేము సహించం. మా కాంగ్రెస్ పార్టీ అంటాను నువ్వెవడరు అసలు? నీకే అర్హత ఉందని మా కాంగ్రెస్ పార్టీని అంటా నువ్వు? నిన్ను మేమని అంటున్నావా? ఏదైనా రాజకీయంగా మాట్లాడుతూ నేర్చుకో, వ్యక్తిగతంగా మాట్లాడుతూ నేర్చుకోబాకు. మా పార్టీని ఏం చేయగలుగుతావు నువ్వు? మా జాతీయ పార్టీ నీదేమంటారు? పిల్లకాల పార్టీ నీది. ఇలా ఉంటుంది. రేపు సాప చుడతావు చూడు. రేపు మే నెలలో సాప చుట్టుకొని పాటే మీరు ఎటోళ్ళట్టు దొరుకుతారా మీరు అసలు? పరమ దరిద్రులారా, ఎందుకు మాట్లాడతారా మా బాబు? కక్ష ధోరణితో రాజకీయాలు చేయబాకండి. శాంతియుతంగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ప్రజల మన్నలను పొందండి. ప్రజలు మీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోండి. అంతేగాని ఒక సింహం వస్తుంది, ఒక పులి వస్తుంది. ఏంద్ర పులి వచ్చేది? పులి ఎక్కడుంటే అందంగా ఉంటుందిరా? తెలుసా నీకు ఆ సంగతి? పులి బోల్లో ఉంటే అందంగా ఉంటుందిరా? పులిని రోడ్డు మీదకి వెళ్తే ఎవడు రోడ్డు మీద జనం ఉండరు కా. ఆ పులి ఒక్కటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు. మా పులి ఏంది? మీ పులి నువ్వు దొంగోట్లు జారవటం తిరుపతిలో బయటపడిందిగా. ఆ కలెక్టర్ గిరీష్ రావుని సస్పెండ్ చేశారుగా. వాడికి అన్నం పెట్టరు రేపటి నుంచి నువ్వు వాళ్ళ పిల్లలకి. మీ మూలానే సస్పెండ్ అయింది. మరి ఆయన మంచి ఆయనే, మరి అంగవైకల్యుడు కూడా ఆయన పాపం. అట్లాంటి కలెక్టర్లు కూడా మీరు సస్పెండ్, మీ దయ వల్ల సస్పెండ్ అయ్యాడు ఆయన. ఇంకా నయం అరెస్ట్ చేయాల. అరెస్ట్ చేస్తే ఇంకేమైంది? ఆ కుటుంబం ఏమైంది? రోడ్డును పడక వాళ్ళని కాపాడండి. మీరేం కాపాడతారులే, మిమ్మల్ని మీరే కాపాడుకోలేరు రాబో రోజుల్లో. ఇంక వాళ్ళని ఏం కాపాడతారు మీరు?